నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. సార్. నమస్తే మేడం. మా పాపకి అన్యాయం జరిగిందండి. ఎక్కడో తిరిగి అడ్డీ చేసాం. ఎక్కడ కూడా న్యాయం జరగటం లేదండి. మీ దగ్గర న్యాయం జరుగుద్దని మేము వచ్చామండి మీ దగ్గర. ఏంటండి అసలు ప్రాబ్లం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మేడ్చల్ అండి. మేడ్చల్ నుంచి వచ్చాం. మా పాప ఏంటంటే ఒక బేవర్స్ గాని లవ్ చేసిందండి. ఏ అమ్మాయి మీ అమ్మాయా? మా మా అమ్మాయి అమ్మాయి. ఆ అబ్బాయి లవరా? లవరండి. ఎందుకు ఎంతమంది పిల్లలు మీకు? ఓ పాపే అండి. ఒక్క అమ్మాయి. ఒక అమ్మాయి. చాలా అల్లారు ముద్దుగా పెంచామండి ఆవిడ. ఎంత ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత? ఏం చదువుతుంది? సాఫ్ట్వేర్ చేస్తుందండి. జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తుందండి. వాడేమో బేవర్స్ గాడండి. వాడికి ఉద్యోగం సద్యోగం లేదండి. బేవర్స్గా తిరగటం అండి. ఏంటండి అసలు అమ్మాయి ఇప్పుడు లవ్ చేసింది అంటున్నారు, ఎప్పుడు లవ్ చేసింది ఏంటి అసలు? మీరు అంత వద్దు అనడానికి కారణం ఏంటి? ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసామండి. మేము ఎంక్వైరీ చేస్తే అబ్బాయిది ఏం బాగాలేదు. ఎలా పరిచయం వాళ్ళిద్దరికి? మీకు తెలియదు, మీకు ఎప్పుడు తెలిసింది? మాకు తెలియదండి. మాకు వాళ్ళు వీళ్ళు చెప్పడం అండి. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ట్రాప్ చేసేయండి ఆ అమ్మాయిని. ఆడికి ఇదే పని ఏంటండి, అమ్మాయిని ట్రాప్ చేయడం, పాడు చేయటం, డబ్బులు గుంజటం, ఇదండి. మరి ఆ విషయం మీ అమ్మాయికి తెలియదా? మీరు చెప్పుంటారు కదా. మేము చెప్పినా మా మాట వింటం లేదండి. అది ఇంకా ఆడనే చేసుకుంటాం, లేకపోతే సత్తానని బెదిరింతుందండి. సార్ మీరేం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా అండి. ఓకే. మా ఆవిడ హౌస్ వైఫ్ అండి. నేనేం చేయను మేడం, ఇంట్లోనే ఉంటాను. మరి ఈ పిల్ల ఏం చేస్తుంది ఏంటని ఏం కనుక్కోరా అమ్మా? కనుక్కుంటేనే అలా అలా తెలిసింది మేడం, కనుక్కుంటేనే తెలిసింది. మాకు వాళ్ళు వీళ్ళు చెప్పేవారు తెలియదండి. మీ పాప బయట గాలి తిరుగుతుంటే మీకు ఊళ్ళో వాళ్ళ ద్వారా తెలిసింది తప్ప ఏం చేస్తుంది అనేది కూడా మీరు కనిపెట్టారు. డ్యూటీ కానీ వెళ్తుంది కదా, జాబ్ కానీ వెళ్తుంది, ఆఫీస్ కానీ. అప్పుడు ఇంకా మాకు ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళు చెప్తేనే కదా తెలిసేది. ఇంటికి వచ్చినాక ఫోన్లు మాట్లాడడం, నైట్ టైం ఎక్కువసేపు మాట్లాడడం. ఫోన్ మాట్లాడిపోయేది మేడం. అబ్బా, నైట్ టైం ఫోన్లే మాట్లాడడం. మాట్లాడుతుంటే ఆఫీస్ వర్క్ అనేదండి. ఓకే, సాఫ్ట్వేర్ కాబట్టి ఆల్రెడీ నా ఆఫీస్ వర్క్ మాకు తెలియదు కానీ మేము పెద్ద ఎడ్యుకేటెడ్ నమ్మారు. మేము పెద్ద ఎడ్యుకేటెడ్ కాదండి పిల్లలు. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఆ పిల్ల ఆ రకంగా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు కంట్రోల్ చేయడం కానీ అడిగి ఆపడం కానీ ఏం చేయలేదా? చాలా సార్లు అడిగండి. ఏం లేదు, నేను ఉద్యోగం చేసుకుని నాకేం సంబంధం లేదు, ఎవరితో తిరగటం లేదు, తిరగట్లేదు, నేను ఏం చేయట్లేదు అని ఇలాగే చెప్పుకొచ్చింది మేడం. మాకు ఆల్రెడీ 2-3 ప్రూఫ్లు చూపెట్టిన తర్వాత మాకు ఐడియా వచ్చిందండి ఈ పాప ఎలా చేస్తుందని. అంతవరకు మా అమ్మాయిని కూడా మేము నమ్ముకుంటూ వచ్చామండి. ఆ అమ్మాయి ఏం చెప్పినా మేము అదే నమ్ముకుంటూ వచ్చామండి. అడిగినా కూడా ఏం సమాధానం చెప్పట్లేదు, అదే అంటుంది. నేను ఏం చేయట్లేదు, నేను ఆఫీస్కి వస్తున్నా, కావాలంటే ఫోన్ చెక్ చేసుకుంటే. మాకు అంతగా తెలియదు కదా మేడం, నాకేం తెలియదు. నేనేం చేసి శాలరీ ఏం చేస్తుంది? ఇస్తుంది సాలరీ, ఇంటికి కొంచెం ఇస్తుంది, కొంచెం ఖర్చులు చూసుకుంటది, మెయింటెనెన్స్ అదే అవుతుందని చెప్తుంది. సరే, ఆ అమ్మాయి సంపాదిస్తుంది, నచ్చినోడిని ఇచ్చి పెళ్లి చేసేయచ్చు కదా, ఏంటి మీకు కష్టం? చూసాం మేడం, నచ్చినోడిని చూసి మీకు నచ్చినోడు కదా, మీ అమ్మాయికి నచ్చినోడిని ఇచ్చి చేసేయచ్చుగా. అలా కాదు మేడం, చూసాము ఆ అబ్బాయిని చూడు అంటే నాకు ఏ అబ్బాయి వద్దు, నాకు వద్దే వద్దు, పెళ్ళే వద్దు అని చెప్తుందండి. నాకు ఇష్టపడినాడు ఉంటుంటుంది, వేరే అబ్బాయిని ఎలా ఆగమ్మా, నేను అడుగుతా మాకు. ఇద్దరు తల్లిదండ్రులు ఒకగానొక కూతురు అని గారంగా పెంచాము అంటున్నారు, వాళ్ళకి తెలియకుండా వెన్నుపోటు పోసావు. అదేంటో కనుక్కుందాం, ఉండండి. వాళ్ళ కష్టం ఏంటో తెలియాలి కదా. ఒక కూతురు జీవితం నాశనం అయిపోతుందేమో, వాడుకొని ఎవడన్నా వదిలేస్తాడేమో అని వాళ్ళ భయం వాళ్ళది. నేను అన్ని తెలుసుకొని చేసి కాదమ్మా, ఇప్పుడు మీరు ఆల్రెడీ బాధపడకండి అమ్మా, ఏం చేసేది ఏముంది, ఆల్రెడీ ఇంత దూరం వచ్చేసిన వ్యవహారం కదా. పెళ్లి చేసుకున్నట్టున్నారు ఖాళీగా మట్టిలోనే అమ్మాయికి. ఆల్రెడీ పెళ్లి అయిపోయినట్టుంది. పెళ్లి అయ్యిందా వాళ్ళకి? మీకు తెలిసినంత వరకు మాకు తెలియదండి, పెళ్ళైన సంగతి కూడా తెలియదు. ఎంతకాలం అయిందా అమ్మ? ఇప్పుడు మీతో ఉంటుందా, విడిగా ఉంటుందా? మాతోటే ఉంటుందండి. మీతోనే ఉంటుంది. ఇప్పుడు షోకి రమ్మంటే కూడా వచ్చేసింది. అతను మీరు పిలిచారా, ఆవిడ పిలిచి తీసుకొచ్చుకుందా? మాకు తెలియదు. అబ్బా, అమ్మాయిని మార్చమని మీరు ప్లాన్ చేసుకుని ఇక్కడికి వస్తే అతను కూడా తీసుకొని వచ్చిందా? ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగటం లేదండి మీ షోలో అయితే. అంతేనండి, ఎందుకంటే లీగల్ ప్రొసీడింగ్స్ లో అమ్మాయి మేజర్, అమ్మాయి జాబ్ చేసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమంటారు, మేజర్ తన డెసిషన్స్ తను తీసుకొని ఇవ్వండి, మీరు చేసేది ఏమీ లేదు. ఇంకా కుదిరితే తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరేంటంటే అమ్మాయిని మార్చండి అని అంటున్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని వదిలించండి అంటున్నారా, లేకపోతే వాళ్ళిద్దరిని అతనికి ఏదైనా జాబ్ ఇప్పిద్దాం అనుకుంటున్నారా? నువ్వు వినవమ్మా, నువ్వు వినవు కాబట్టి ఇక్కడ దాకా వచ్చావు. లేదు మేడం, మాకైతే ఆ అబ్బాయి వద్దు మేడం, ఎందుకంటే ఆ అబ్బాయి గురించి మాకు మొత్తం తెలిసింది మేడం. ఆవిడ ఆల్రెడీ మెట్లు గిట్లు పట్టుకొని వచ్చిందమ్మా. పెళ్ళంటూ అవ్వకపోతే ఏదో కౌన్సిలింగ్ మాట్లాడవచ్చు, కానీ చూద్దాం, వాళ్ళ వర్షన్ కూడా విందామమ్మా. మీరు అంత బాధపడకండి, ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనం అవుతుందేమని మీ భయం. చూద్దాం. ఏమ్మా, ఏం పేరు నీ పేరు? లావణ్య. లావణ్య. ఎవరు అబ్బాయి? మా హస్బెండ్. హస్బెండా?
లవర్ అని చెప్పావు ఇందాక. రీసెంట్లీ మ్యారేజ్ చేసుకున్నాం ఎక్కడ? టెంపుల్లో. ఎవరు చేశారు మీకు టెంపుల్లో? ఎవరు చేయలేదు, మా ఇద్దరు మీరు చేసుకున్నాం. మీరిద్దరు చేసేసుకుంటే అది పెళ్ళా? మీకు పెళ్ళి ఎందుకమ్మా? పెళ్ళి అంటే కొన్ని పద్ధతులు పాడు అవన్నీ ఉంటాయి కదా. కానీ వాళ్ళకి ఇష్టం లేదు కదా మేడం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేసుకోవాలి. తల్లిదండ్రులు ఒప్పుకునేదాకా వెయిట్ చేయాలా? వాళ్ళకి ఎంత చెప్పినా వద్దు వద్దు అని అంటున్నారు. ఏ రోజు నమ్మిచ్చావు నువ్వు? నీ సీక్రెట్ వ్యవహారమే. ఎవ్వరు లేరనే కదా చెప్తూ వచ్చావు ఇప్పటిదాకా. నీకు తల్లిదండ్రుల కంటే అబ్బాయి ఎక్కువ అయ్యాడా? ఓకే, అబ్బాయి ఎక్కువే నీకు, నీ దృష్టిలో. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని రోజులు కలిసి ఉంటాడు ఏంటని చూసుకోవాలిగా. ఎప్పుడు చేసుకున్నారమ్మా సీక్రెట్ గా పెళ్ళి? మేడం ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ మీకు? ఒక 6 months నుంచి. 6 months లవ్కి తల్లిదండ్రులు కాదనుకొని నీ 25 ఏళ్ల జీవితాన్ని అక్కడ పెట్టావా? రేపు అతను వదిలేస్తే ఏం చేస్తావు? చచ్చిపోతా. చూడండి సార్ ఎట్లా మాట్లాడుతుంది అమ్మాయి. కన్నా తల్లిదండ్రులు పక్కన ఉండగా చచ్చిపోతాను అంటుంది ఆ పిల్ల. పెళ్ళైనట్టు కూడా తెలియదండి. ఇప్పుడు మీ షోలో చెప్పే వరకు మాకు తెలియదండి అమ్మాయి పెళ్ళైనట్టు కూడా. ఆ అమ్మాయి ఏది చెప్తే అది నమ్మండి, మా అమ్మాయే కదా అని. మరి ఇవాళ పెళ్ళయింది మెట్లు. కూతురు కదా మేడం, ఎంత బాగా చూసుకున్నాం. అడిగిందల్లా కాదండి మేడం మేము. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చామండి. అలా గుండెలు అలాగే భర్తను కూడా మేము తెచ్చిద్దాం అనుకున్నాం, మంచి భర్తని. ఈ లోపు ఈ అమ్మాయి పెళ్ళే చేసుకున్నది అంటే మాకేం అర్థం అవ్వలేదండి. నీకు తెలియదా అమ్మా నీ తల్లిదండ్రులకు నీకు ఏం మంచిదో ఏం చేయడో, ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో వాళ్ళకి తెలియదా? ఎందుకు వాళ్ళకి ఆ టైం ఇవ్వలా? అన్ని ఇచ్చారు కానీ తనకు అడిగిన తర్వాత ఇవ్వరు అనేసి ఆ భయంకే చేసుకుని. నీకు నువ్వే డెసిషన్ తీసేసుకున్నావు, నీకు అన్నీ ఇచ్చారు. ఆ అబ్బాయిని కూడా ఒప్పించాలి కదా నువ్వు. తర్వాత ఒప్పుకోకపోతే? ఒప్పుకోరని సీక్రెట్ గా చేసుకుంటావా? ఒప్పుకోరు. ఎక్కడి నుంచి వస్తున్నాయి తల్లి మీకు తెలియతే? మమ్మీ వాళ్ళతోనే ఉన్నా. మమ్మీ వాళ్ళతో ఎందుకున్నావు? అప్పుడు వెళ్ళిపోవాల్సింది కదా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ మమ్మీ వాళ్ళతో ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఎట్లా చేస్తారు? 2 ఇళ్ళు ఇప్పుడు ఒప్పించుకుందాం అనుకున్నాం, బట్ ఎవరెవరు ఏమేమో చెప్పారంట తన మీద. ఒప్పించుకుందాం అనుకున్నప్పుడు ఒప్పించుకుంటా అన్నారు, చచ్చిపోతాను ఎట్లా అంటావు? ఒప్పుకోకపోతే ఏమేమో ఫుకార్ చేశారంట తన మీద. మళ్ళీ అప్పుడు ఒప్పుకుంటారని గ్యారంటీ అయితే లేదు కదా సార్. పుకార్లు ఏం కాదు, నిజం. ఆ అబ్బాయి గురించి ఆడి గురించి నీకేం తెలుసని పుకార్లు బేవర్స్ గాని పెళ్లి చేసుకొచ్చేసి నిన్ను ఎంతలా పెంచి అంతలా చూసాం. అలా తిట్టకుంటే ఎలా చెప్పు? ఎలా తిట్టకుంటుంటా? అక్కడ ఎంత మసలు నాకు తెలియకుండా 6 నెలల సంసారం కూడా చేసి ఆడుతుండు. ఏంటిది? తల్లిదండ్రులు అంటే అంత ఎదవల కింద కనపడుతున్నారా మీకు? మీకెట తెలుసు అతను మంచోడు కాదని? మంచోడు అయ్యాం. మాకు చాలా మంది చెప్పారు సార్. మాకు చాలా మంది చాలా చెప్తారు. లేదండి, ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర. మేడం ఫోన్ చూడండి మేడం, ఫోన్ నీ ఫోన్ లో మాకు అన్ని రికార్డ్ చేసాం నీ నీ గురించి. ఫోన్ ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు, మిగతా నా మాట్లాడు. ఫోన్ ఎందుకు మేడం మీకు? ఇవ్వు. సరే ఇదే మరి నువ్వేం చేయలేము, నీ ఫోన్ ఇవ్వడానికి బాధ ఏంటి నీకు? మీ అమ్మాయి తెలుసా నా ఫోన్ ఏమేమి ఉంటాయి అడగండి. దానికి ఏం తెలుసు? ఏం తెలుసు? అది ఎర్రిది కనుక నీ నాటకం సాగుతుంది. పట్టుతాను, నీ ఆటలన్నీ సాగుతున్నాయి. బాబు ఏం చేసావు? 6 నెలల లవ్వులో పిల్లని పెళ్లి చేసేసుకోవడం, తల్లిదండ్రుల దగ్గర సీక్రెట్ గా ఉంచడం, ఇన్ని చేసావు. వాళ్ళు ఏమో మ్యాచెస్ చూస్తారంటే వేసుకున్నా మేడం. అవునమ్మా, నువ్వు చెప్పాలి కదా వచ్చి తల్లిదండ్రులకి. నేనే రిక్వెస్ట్ చేశాను. నువ్వు రిక్వెస్ట్ చేయటం తెంగరే ఆగు. మీ పేరెంట్స్ తెలుసా? వాళ్ళకి చెప్పలేదు. ఏం వాళ్ళు ఒప్పుకోరా? వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్. ఎక్కడ ఉంటారు? విలేజ్ లో ఉంటారు. ఏ ఊరు? నెల్లూరు. నెల్లూరు అంటే మరి నెల్లూరు వాళ్ళకి చెప్పొచ్చుగా వాళ్ళకి. లేదు సార్, వీళ్ళ ఇంట్లో ఒప్పుకున్నాక చెప్దామని చూసి వాళ్ళకి ఎంటేసారని ఇంట్లో నుంచి ఆయన బయటికి బేవర్స్ అని